D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. ఈ రోజు మదనపల్లి జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర BCCL కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్డి శేఖర్ గారు అదేవిధంగా కొండ్రెడ్డి మల్లికార్జును మిగతా అంజీ వెంకటేశు ప్రసాదు ఏం నారాయణ వాళ్ళ బృందం అంతా కలిసి ఈరోజు నన్ను మదనపల్లికి నేను చిత్తూరు పోయే సందర్భంగా పిలిపించి మా వడ్డర జాతి బిడ్డ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గుర్తించి ఆయనకి వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా కాకుండా ఇంత ముందుగా తిరిగి మళ్ళా ఇప్పుడు కార్యనిర్వాహక కార్యదర్శిగా పార్టీ గుర్తించిన వల్ల నాకు సన్మానం చేసి సత్కరించిన వాళ్ళకి మరి ఒక్కసూరి ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అయితేనే పెద్దపీట, తెలుగుదేశం పార్టీ అయితేనే వడ్డర్ల గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్డర్లు అంటే తెలుగుదేశం అంటే వడ్డర్లని ఆ విధంగా పార్టీకి అంటబెట్టుకొని పోతున్నాం. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మెయిన్ కమిటీలో దాదాపు 5 మందికి అవకాశం కల్పించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు అని కూడా మా వడ్డర్ల సంఘం తరఫున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో వడ్డర్లని గుర్తించేదే కాకుండా భవిష్యత్తులో వడ్డర్లకు రాజకీయంగా అవకాశం కల్పిస్తానని భవిష్యత్తు నాయకుడు గారు చెప్పాడు. ఇప్పటికే అనేక రకాలుగా కూడా మా శ్రీనివాసులు ఇక్కడ ఈ మదనపల్లినే కాదు జిల్లాలో అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని పనిచేస్తున్నారు. కాబట్టి చైర్మన్ రావాల్సింది, ఆయనకు అవకాశం మరి డైరెక్టర్ వచ్చింది. అదేవిధంగా రెడ్డి శేఖర్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి రాష్ట్ర BCCL కార్యనిర్వాహక కార్యదర్శిగా కూడా తెలుగుదేశం పార్టీని అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా చాలా మందికి అందరికీ న్యాయం జరగడానికి కూడా మరి తిరిగి ఇప్పుడు అనుబంధ సంఘాలు BCCL కావచ్చు, TNTC కావచ్చు, లీగల్ సెల్ కావచ్చు, తెలుగు యువత కావచ్చు, తెలుగు మహిళ కావచ్చు, అనేక కమిటీలుగా ఉన్నాయి. అన్నిట్లో అవకాశం కల్పించేదని కూడా నేను గౌరవనీయులు ముఖ్యమంత్రిని కలిసి యువ నాయకుడు భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబుని కూడా కలిసి మన అందరి కూడా తగిన గుర్తింపుమని కూడా రిక్వెస్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ మరి అదేవిధంగా పక్క రాష్ట్రంలో కర్ణాటక 7 కిలోమీటర్లు మదనపల్లికి మరి అక్కడ ఎస్సీగా ఉన్నాం. కాబట్టి ఈరోజు రాజకీయంగా ఇప్పటికి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మినిస్టర్ శివరాజ్ తంగిడి ఉన్నాడు, ఎమ్మెల్యే అరవింద్ నింబావళి, రఘు, గూగుల్ ఇట్లా చెప్పుకొని పోతుంటే ఎంతో మంది రాజకీయంగా ఎదగుతున్నారు. కాబట్టి ఆ రాష్ట్రంలో వడ్డర్లు ఆర్థికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి అన్ని రకాలలో ఎదగలుగుతున్నారని, అదేవిధంగా వచ్చే అసెంబ్లీలో మన నాయకుల్ని కోరేది ఒకటి, గతంలో కూడా 2018లో మన ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం వడ్డర్ని ఎస్టీలో చేస్తామని సత్యపాలక కమిటీ చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు 173 జారీ చేశారు. కాబట్టి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. యువగలం వ్యవస్థాపకుడు భవిష్యత్తు నాయకుడిని IT శాఖ మంత్రిని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అవి ఎస్టీలో ఎప్పుడైతే చేర్చగలుగుతామో మాకు రిజర్వేషన్లు వస్తాయి, మా వాళ్ళకి అన్ని రకాలుగా ఉద్యోగాల అవకాశం వస్తాయి, రాజకీయంగా అవకాశం వస్తుంది. చట్టసభలలో మాకు గలవిప్పి మాట్లాడడానికి మా కులానికి మరి కొంతమందిని కులాన్ని తలరాత్రులు మార్చడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు ఈ మదనపల్లిలో ఉన్న సంబంధాలు చాలా ఉన్నాయి. దాని భాగంగా ఈరోజు మన వాళ్ళంతా కూడా కలిసి నేనేదో చిత్తూరు పోతా ఉన్నాను కాబట్టి ఇటు వస్తున్నాను. కాబట్టి ఈరోజు చాలామంది పొద్దు ఇంకా మనం కార్యక్రమం పెట్టుకోలేదు, వాళ్ళు పోతున్నావు కాబట్టి ఈ సన్మానం చేస్తామన్నా అంటే నేను అందుకే ఇదైనా కానీ లేకపోతే 100 మందినే ప్రోగ్రాం చేస్తారు. ఇక్కడ
నాకు చాలా రోజుల నుంచి ఈ మదనపల్లితో నాకు అనుబంధం ఉంది కాబట్టి మనం ఈ సన్మానాల కాడికి మన కులానికి ఏం చేయాలని నేను ఆలోచనతో ముందుకు పోతున్నా. నేను ఎదిగేది కాదు, నా వెనకాల ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎదగడానికి నా వంతుగా కృషి చేస్తా. నేను ఎప్పుడూ నా ఆశ నా ఆలోచన నాకు పేరు ప్రఖ్యాతి కావాలని, కానీ నేను ఒక్కడే బాగుండాలా మిగతా వాళ్ళు బాగుండకూడదని ఎప్పుడూ కోరుకోను. అందరూ బాగుండాలా, వాళ్ళల్లో నేను కూడా బాగుండాలని కోరుకునేవాడే. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో మన వాళ్ళకి అందరికీ కూడా పార్టీలో న్యాయం జరగడానికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులలో కూడా నా వంతుగా పెద్ద ఆయన దృష్టి తీసుకొని పోయి మరి మన యువకలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు ఇక్కడిక్కడ తీసుకొని పోయి తప్పకుండా మన వాళ్ళకి అందరికీ కూడా కొంతవరకు న్యాయం జరిగేదానికి నేను కూడా కృషి చేస్తానని మీడియా తరఫున తెలియజేస్తూ మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన తరపున నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్తో మన మదనపల్లి జిల్లా ఓటర్ల సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ ఓబర్ల జయంతిని ప్రభుత్వమే జరపాలని మా ఓటర్ల సంఘాలన్నీ గడపోయి నెమరాడాలు ఇస్తే నా చేత కాదు, నేను జరపలేను, మీ వడ్డర్లతో ఒకటే ప్రభుత్వం జరిపితే మిగతా కులాలు అన్ని కూడా వస్తాయంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వడ్డీ ఓబర్ల జయంతిని విస్మరిస్తే తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి దృష్టిని తీసుకొని అన్ని కులాలు కూడా ముందుకు పోయి సారి ఈయన స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, వడ్డీ ఓబన్న ఆనాడు బ్రిటిష్ వారిని తరిమి రైతుల పక్షాన్ని నిలబడిన వ్యక్తి అంటే మీ న్యాయమైన కోరికలు కోరుతున్నారు. తప్పకుండా మేము వడ్డీ ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరుపుతానని మరి 2025లో 8వ తారీఖు జీవో ఇచ్చి మరి జనవరి అంటేనే భోగి సంక్రాంతి ఎన్నికలు గుర్తుకొస్తాయి. ఈరోజు సంక్రాంతి అంటేనే జనవరి వస్తానే వడ్డీ ఓబన్నది పండగ 11వ తారీఖే దాన్ని డిక్లేర్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని కూడా తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా కొండ క్వారీలలో వడ్డర్లు చెందాల్సిన కొండ క్వారీలలో కూడా 15 హెక్టార్లు 100 హెక్టార్లు ఉంటే 15 హెక్టార్లు మరి రాయల్టీలో 50% ఇచ్చి వడ్డర్లకి క్యాబినెట్లో తీర్మానం చేసి వడ్డర్లకు కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర్లని చైతన్యం చేస్తూ తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలంతా ప్రజలకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కూటమి ప్రభుత్వాన్ని గెలుపు కొరకు మేమంతా కూడా పనిచేస్తామని కూడా ఈరోజు మదనపల్లి మా వడ్డర సంఘం నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మరి ఎప్పటికి కానీ నేనంటే గౌరవిస్తారు, నేను కూడా అదేవిధంగా గౌరవిస్తాం. ఈ సన్మానాలన్నీ కూడా నేను ఇది కాదు, నేను 2 టైమ్స్ చైర్మన్ చేశాను. చాలామందికి తెలియదు నా పోరాటాలు. నేను 2024లో సంఘం మొదలుపెడితే ఆనాటి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. ఎంతోమందికి రాజకీయంగా గుర్తింపు తీసుకొచ్చాం. వడ్డర్లు ఎస్టీలో చేర్చాలంటే గౌరవ ముఖ్యమంత్రి దృష్టికోణం తీసుకోమన్నాం. ఆనాటి రాజశేఖర రెడ్డి కీర్తిశేషులు 2029లో ఫిబ్రవరిలో ఆయన క్యాంప్ ఆఫీసులో ధర్నా పెట్టిన చరిత్ర దేవల్లముద్రి సంఘానికి ఉందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా సోనియా గాంధీని కూడా అడ్డుకున్నాం. మంచి వాళ్ళంతా కూడా కులం కోసం పోరాడాం. ఈ జాతిని ఎస్టీలో చేర్చేంత వరకు కూడా పోరాటాలు చేస్తానే ఉన్నాం, చేస్తానే పోతాం. రేపు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వడ్డర్ని ఎస్టీలో చేర్చుతారు, తీర్మానం చేస్తారు, కేంద్రానికి పంపిస్తారని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ ఒక్క తెలుగుదేశం పార్టీనే వడ్డర్లతో గుర్తింపు. అందుకని మనం ఏ పార్టీ అయితే గుర్తిస్తాదో ఆ పార్టీకి మనం కూడా పనిచేస్తూ ఆ పార్టీకి అనుసరించుకుంటూ ఇట కులం ఇట పార్టీని 2 బ్యాలెన్స్గా చేసుకొని ముందుకు పోదామని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ మరి ఒక్కసారి రెడ్డి శేఖర్ గారికి అదేవిధంగా మన ఓటర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు గారికి, కొండరెడ్డి గారికి, మల్లికార్జున గారికి అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డైరెక్టర్